హలో ఫ్రెండ్స్, ఇంట్రాకి వచ్చేటప్పటికి మెయిన్ ఒక కంప్లైంట్ అయితే ఉంటుంది ప్రతి బండికి కూడా. ఈ కూలెంట్ డబ్బా ఉన్నది కదా, డబ్బా అయితే ఇరిగిపోతాయి. ఈ ఎక్కువ ఇరిగిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక ఇలా సింగిల్ నొట్టు మీద అయితే ఇస్తాడు, ఇచ్చేటప్పటికి షేక్కి ఇది ఇరిగిపోద్ది. దాన్ని ఇప్పుడు ఇరగకుండా ఎప్పుడు ఇంకా కంప్లైంట్ అయితే రాకుండా, ఎటువంటి వెల్డింగ్ అయితే లేకుండా నేను చూపెడుతున్నాను. ఈ టైప్ అయితే చేసుకోండి. ఇంకా అలాగే చాలా మంది తాళ్ళే కట్టి మోపు చేసి ఉంటారు. దీన్ని తాళ్ళు అయితే ఇప్పేసుకోండి ముందు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇంట్రాకి వచ్చేసేటప్పటికి మెయిన్ మైనస్ ఏంటంటే ఈ డబ్బాలో ఇరిగిపోతాయి. ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ 10,000 15,000 తిరిగేటప్పటికి ఇరిగిపోతుంది. చూసారు కదా. ఏంటంటే ఇగో ఇక్కడ ఒక నొట్టు ఎత్తాడు, ఈ డబ్బాకి వచ్చేసి ఈ నొట్టు ఇక్కడ సపోర్ట్ ఎత్తాడు. మళ్ళీ ఇంకోటేమో ఇది ఇక్కడ వెల్డింగ్ ఇచ్చేసి ఇక్కడ నొట్టు ఎత్తాడు. ఇక ఈ క్లాంప్ అయితే ఇస్తాడు. ఇది ఏం చేస్తాడంటే ఇక్కడ వెల్డింగ్ ఎడతాడు. వెల్డింగ్ ఎట్టింది మనం ఏం చేయాలంటే ఇది ఊడిపోద్ది, ఇది కూడా ఊడిపోద్ది, ఇక్కడ ఇది కూడా ఇరిగిపోద్ది. అలాంటప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఊడదీసేసి ఇక్కడ నొట్టు ఉంటుంది ఆల్రెడీ, ఈ కూలెంట్ పైపులకు వచ్చిన నొట్టు ఒకటి ఉంటుంది కింద క్లాంప్కి. ఆ నొట్టు ఒకటి తీసేసుకొని ఆ నొట్టుకి అయితే దీనికి బెజ్జలు వేసుకోవాలి. ఈ క్లాంప్కి 2 బెజ్జాలు వేసుకొని నొట్టు సిట్ అయ్యేలాగా ఒకటి అయితే ఇక్కడ బిగించుకోవాలి. ఇంకొకటి ఏమో నేను క్లాంప్లు అయితే చేశాను, అది మీకు ఇప్పుడు చూపెడతాను. ఇలా 2 క్లాంప్లు అయితే తీసుకోవాలి. ఇది వచ్చేసి 14 ఇంచెస్, 14 ఇంచెస్తో మొత్తం మనకు సైజులు అయితే బెండ్ చేసుకోవాలి. ఇక్కడ 3, ఇది 3 అంగుళాలు, ఇక్కడ ఇలాగ 1 అంగుళం అలా ఉండి ఇలాగ హోల్ వేసుకోవాలి. ఈ బెండ్ ఎందుకు పెట్టానంటే అక్కడ బిగించేటప్పుడు మీకు అర్థమవుతుంది ఇలా ఈ కర్వ్ అలా ఎందుకు పెట్టాను. ఇంకా ఈ క్లాంప్ అయితే ఈ టైప్ చేసుకోవాలి. ఇక ఈ బెండ్ ఏమో పైన ఒక నొట్టు వేసుకోవడానికి ఇది అడిగిన ఈ 2 ఇలాగా ఇలా అయితే బిగించుకోవచ్చు. ఈ మధ్యలో డబ్బా కూర్చుంటుంది. ఇప్పుడు డబ్బాకి ఏంటంటే డైరెక్ట్ ఈ రేకు తగిలేటప్పటికి ఏంటంటే బెజ్జి పడిపోద్ది. అందుకని చెప్పేసి సైకిల్ సూప్ కానీ మన బండి పాత సూపులు కానీ ఉంటాయి కనుక దీన్ని ఇలా పెట్టుకొని మొత్తం అంటించేసుకోవాలి. ఫెవిక్విక్ అంటించేసుకుంటే రాబడికి బెజ్జి మీద అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడైతే అది అంటించేద్దాం. కరెక్ట్గా మళ్ళీ ఇక్కడికి రాకూడదు, నొట్లు బిగించాం కాబట్టి ఇక్కడ రాకుండా కరెక్ట్గా చూసుకొని బిగించుకోవాలి. చూపు ఏంటంటే మామూలుగా పెట్టేసుకోవచ్చు, కానీ అది మనం బిగించేటప్పుడు అటు ఇటు కదలకుండా ఇలా వేసుకున్నాం అంటే గొడవ ఉండదు. అందుకని చెప్పేసి ఇలా పెట్టుకున్నాం. ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగే చూసుకోవాలి, సైడ్ అయితే కుట్టుకోకుండా ఉంటుంది. అన్న ఎంత తలకాపోటీ ఎందుకన్నా, అంతకే ఒకవేళ ఇరిగిందాక వెల్డింగ్ చేయించుకుంటాం అంటారా, చేయించుకోండి, అది మీ ఇష్టం. కాకపోతే ఏంటంటే నేను చెప్పాలి కదా, రైట్ సైడ్ సీట్ వెనకాల వైరింగ్ ఇట్లా అయ్యి ఉంటాయి. అది మనం వెల్డింగ్ చేసేటప్పుడు ఏమన్నా కానీ ఆ వేడికి అవి ఏమైనా మెల్ట్ అయినా చేసినా కానీ మొత్తం చిన్న దాంతో పోయేదాన్ని మనం పెద్ద తెచ్చుకున్నట్టు అవుతుంది. ఏంటంటే కష్టపడడం కదా, ఇప్పుడు ఆ క్లాంపులు చేసుకోవడం పెద్ద పని ఏం కాదు. కొంచెం అలాంటప్పుడు బ్రెయిన్ పెట్టి చేయించుకున్నాం అంటే కనుక నెక్స్ట్ టైం మనకి విరగకుండా కూడా ఉంటుంది. అంటే ఈ రోజుతో అస్తమానం కూడా ఇరగకుండా ఉంటుంది ఇలా చేసుకుంటే కనుక, సపోర్ట్ అయ్యి బాగుండి. అదైతే దృష్టిలో పెట్టుకొని చేసుకుని కావాలితే, లేదంటే లేదు, అది మీ ఇష్టం. ఇదైతే స్కూటీల దాటిలో ఉంటుంది జోకర్ బుష్, ఇలా ఉండి మధ్యలో బుష్ అయితే ఉంటుంది. బుష్ కొంచెం కట్ చేస్తాను నేను, ఇంత ఉండేది కట్ చేస్తాను ఎందుకంటే వెనకాతల క్యాబిన్ తగలకుండా. ఇలా కొంచెం గ్యాప్ ఉంచి ఇలా అయితే పెట్టుకొని దాంట్లో గమ్మ అయితే వేస్తామంటే మనకి ఏంటంటే క్యాబిన్ అయితే తగలకుండా ఉంటుంది. ఇది మళ్ళీ సౌండ్ వచ్చేది, క్యాబిన్ పోద్ది అని. ఇలా అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకోటి కూడా పెట్టేసుకున్నాం. ఇలాగే నువ్వు గ్యాప్ ఉంచుకున్నా పర్లా, మనకి ఏంటంటే టైట్గా పట్టుకుంటుంది గమ్. మనకైతే ఇక ఇలా 2 అంగుళాలు నట్టు అయితే అవసరం అవుతుంది. ఇది అంగుళం నట్టు, ఈ 2 ఈ జోకర్ బుష్, ఇలాంటి 2 క్లాంపులు మనకు కావాల్సినవి అయితే 2 ఫిట్ చేసుకున్నాం. ఈ క్లాంపు, ఈ సైడ్ క్లాంప్ ఉంది కదా, ఈ 2 కలిపి ఇలా పెట్టుకోవాలి.
రాళ్ళు పని అయితే అయిపోయింది. ఇప్పుడు దాకా పాపం చాలా కాబట్టి బాగాను డబ్బానే కింద కట్టేటప్పటికి ఏంటంటే కింద నట్టు అయితే ఎక్కలేదని చెప్పేసి ఇప్పుడు అయితే రివర్స్ అయితే ఎడతాను. ఓకే, తర్వాత టైట్ చేసుకోవచ్చు. కిందన కూడా ఫిట్ చేసిన తర్వాత కిందన మనం నట్ అయితే తీసుకున్నాం కదా, ఈ సైజ్ అయితే వాచర్లు అయితే హార్డ్వేర్ షాప్లో అయితే దొరుకుతాయి. వాచర్ తీసుకొని ఇళ్ళకి కుక్ చేయాలి గట్టిగా, బయటకి గ్యాప్ ఏం లేకుండా. మరి ఇదైతే నాకు వచ్చినట్టు చేస్తున్నాను. ఒక్కొక్కరి ఐడియా ఒక్కోలా ఉంటుంది. దీనికన్నా మంచిగా ఉంటే కనుక కొంచెం కామెంట్లో పెట్టండి. ఇన్స్టాలో మనకైతే కొన్ని పెట్టండి పని, అలాగే చెప్దాం మన సబ్స్క్రైబర్స్కి. ఓకే, ఈ గ్యాప్ ఉంది కాబట్టి ఈ గ్యాప్ ఉంది కాబట్టి మనకి ఇంక ఇది క్యాబిన్ టచ్ అయ్యి ఎటువంటి సౌండ్ అయితే రాకుండా ఉంటుంది. హలో, మనం అటు ఇటు కూడా అయితే ఇలా వాచ్లు అయితే పెట్టేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పెట్టండి. కనబడుతుంది కదా, ఇక్కడ 2 హోల్ చేసుకున్నాం కదా, లోపల నుంచి అయితే పెట్టుకున్నామంటే రైట్. మనం అయితే ఇందాక తెచ్చాం కానీ బుష్ అయితే ఏమైందంటే కొంచెం కొరస అయిపోయింది. అందుకని చెప్పేసి ఇదైతే యూనికాన్ బుష్ అంటే ఇది, అది తీసుకొచ్చా. కొంచెం వెడల్పు ఉంది. ఇదైతే మనం పాత చేసిందేమో సగమే ఉంది, ఇదేమో ఫుల్ ఉంది. కొంచెం లెంత్ పెరిగేటప్పటికి ఏంటంటే మనకి సరిపోద్ది కరెక్ట్గా. అందుకోసం చెప్పేసి మళ్ళీ వేరేది అయితే తెచ్చాను. ఇప్పుడు దీన్ని అయితే ఫిట్ చేస్తే డబ్బా ఏంటంటే వైబ్రేషన్ మనకి రన్నింగ్లో షేక్ రాకుండా ఉంటుంది. ఇంకా అప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఆటోమేటిక్గా డబ్బా కూడా ఊగదు. నాకు వచ్చింది అయితే మరి నేను చేసి చూపెడుతున్నాను మీకు. ఇదైతే ఇప్పుడు ఫిట్ చేసేద్దాం. ఇక మొత్తం డబ్బా అయితే బిగించేసాం. షేక్ అయితే అవ్వకుండా ఉంటుంది, ఎందుకంటే లోపల ఇంకా నట్లు టైట్ వేయాలి. నట్లు టైట్ వేసేటప్పటికి ఇంకా డబ్బా అయితే కదలదు. ఇంకా ఇంకోటి ఏంటంటే ఈ డబ్బా సపోర్ట్ అంతా ఇంక ఇక్కడ ఒక స్క్రూ మీద కాకుండా ఈ పైన అయితే ఉంటుంది. పైనుండి ఇది వెయిట్కి ఇది ఇక్కడైతే ఇక్కడ అయితే ఇక్కడ ఇలాగ మోప్ అవుతుంది. ఇది మోపింగ్ అయ్యేటప్పటికి ఏమవుతుంది అంటే డబ్బా అయితే ఇరగకుండా ఉంటుంది, వైబ్రేషన్ కూడా అవ్వకుండా ఉంటుంది, వైబ్రేట్ అవ్వకుండా ఉంటుంది డబ్బా. అందుకోసం చెప్పేసి ఇలా అయితే పెట్టాను. చూసారు కదా వీడియో మొత్తం. ఇంకా ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కొంచెం షేర్ చేసినట్లయితే మనకి ఇంకా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే